నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్ఎల్బీసీ సంబంధించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 8 మంది ఇంకా చిక్కుకున్నారు. దానికోసం సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరగాల్సి వచ్చింది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అసలు ఎస్ఎల్బీసీ ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు, ఇరిగేషన్ అనలిస్ట్, అలాగే తెలంగాణ జల సాధన కన్వీనర్గా అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీకున్న సమాచారం ప్రకారం ఎస్ఎల్బీసీ సంబంధించిన ఆ యొక్క పైకప్పు ఘటన కూలి సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. ఘటన గల కారణాలు ఏంటి, ప్రస్తుతం మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దాన్ని, ఎస్ఎల్బీసీ. ఇది చాలా సుదీర్ఘకాలం, ఒక 20-25 సంవత్సరాల క్రితం దీన్ని ఉద్దేశించారు. ముఖ్యంగా 2008లో రాజశేఖర్ రెడ్డి ద్వారా ఇది చాలా భారీ ఎత్తున నిధులు కేటాయించేసి ఒక జీవో ద్వారా దీని పనుల ప్రారంభం, శంకుస్థాపన జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 52-54% వరకు దాని పని జరిగింది. 24 కిలోమీటర్ల వరకు. తెలంగాణ ప్రభుత్వంలో కేవలం 11 కిలోమీటర్ల పని జరిగింది 10 సంవత్సరాల్లో. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలనే ఉద్దేశంతో కొంత నిధులు కేటాయించి చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనకు వార్తలు వస్తున్న విషయాలు, గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పని ఆగిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా భారీ ఎత్తున పైనుంచి సీపేజ్, అంటే నీటి లీకేజ్ అనేటటువంటిది కొనసాగుతుంది. అంటే నీటి సీపేజ్ ద్వారా ఒక వరద నీరు కూడా సొరంగ మార్గంలో కొనసాగుతుంది అనేది చెప్తున్నారు. అయితే ఈ నీటి సీపేజ్ ఎప్పుడైతే టన్నెల్ లోపల వస్తుందో, ఆ నీటి సీపేజ్ ప్రాంతం అంతా కూడా మట్టి, మిగతా అంత ప్రాంతం అంతా కూడా లూజ్ అయి ఉంటుంది. అది ప్రధానంగా కూలడానికి ప్రధానమైనటువంటి కారణం. ఎక్కడైతే నీటి జలలు, నీటి ప్రవాహం భూగర్భంలో, కొండల్లో కానీ లేదా భూమి గర్భంలో కానీ కొనసాగుతుంది అంటే, నీటి ప్రవాహానికి, నీటి జలలకి అనుగుణమైనటువంటి స్పేస్, అక్కడ ఆ వాక్యూమ్, ఆ మట్టి వదులుగా ఉండడంతో మాత్రమే నీరు అలా ప్రవాహానికి దాని దిశగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే ఒక దృఢమైనటువంటి బండలు కానీ, అంతకంటే దృఢమైనటువంటి మరొక పదార్థం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు అక్కడ నీటి ప్రవాహం దిశ అనేది మార్చుకుంటుంది. కాబట్టి మనకు క్లియర్గా స్వరంగ మధ్య భాగంలోనే నీటి జల్లు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. ప్రారంభమైనటువంటి కేవలం 4 రోజుల్లోనే ఈ ఘటన జరగడం అనేటటువంటిది, దీని కొరకు ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఇంజనీర్లు కానీ దీన్ని పూర్తిగా అధ్యయనం చేయలేదు అనేటటువంటిది ఆ ఘటన చాలా క్లియర్గా చెప్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ నీటి జలలు 4.5 సంవత్సరాల నుంచి వస్తున్నప్పటికీ కూడా దాన్ని అరెస్ట్ చేయకుండా, దాన్ని ఎలా రాకుండా చేయాలి, దాన్ని అధిగమించి దానివల్ల టన్నెల్ సొరంగ మార్గానికి, తవ్వకానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందు భద్రతా చర్యలన్నీ తీసుకొని దాన్ని అరెస్ట్ చేసి, ఆ నీటి ప్రవాహాన్ని పూర్తి అరెస్ట్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో అరెస్ట్ చేసి ముందుకెళ్ళినట్లయితే ఈ ప్రమాదం జరిగుండేది కాదు. బహుశా ఈ ప్రమాదం పైన TBMను నిర్వహిస్తున్నటువంటి కంపెనీకి కానీ, లేతే నీటిపారుదల శాఖ, రాష్ట్ర నీటిపారుదల శాఖని పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర ఉన్నత అధికార వర్గానికి కానీ, ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికార వర్గానికి కానీ, లేదా నైపుణ్యమైనటువంటి యంత్రాంగానికి కానీ ఇది చర్చించి దీన్ని పరిష్కరించాల్సినటువంటి మార్గాన్ని అది ఆలోచించలేదు. ఇది ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి లోపం. రెండవది ఇంకోటి, పైనుంచి ఈ కేవలం ఒక 4 రోజుల్లో వీళ్ళు చేరుకున్న కొద్దిసేపటికే కొద్దిమంది ఆ TBM యంత్రానికి అవతల వైపు వెళ్ళడం, కొద్దిమంది ఆపరేటర్స్, ఇంజనీర్స్, కొద్దిమంది కార్మికులు, దాంతోపాటు యువతల వైపు భారీ ఎత్తున కార్మికులు ఉండడం, ఈ సందర్భంలోనే
అక్కడ కదలికలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ కదలికల వల్ల ఏదైతే లూజ్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకేసారి భారీ ఎత్తున అది కూలడానికి గత 4.5 సంవత్సరాల జల ప్రవాహం ఆ భూగర్భంలోంచో లేకపోతే కొండ ప్రాంతంలోంచో లేకపోతే అది ప్రాజెక్టులోంచో అది నీటి ప్రాంతం ఎలా జలలు ప్రవాహం ఎలా ఉంది అనేది అక్కడ నిర్దిష్టంగా పరిశీలించాలి. ఆ విధంగా అది కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి 4 సంవత్సరాల్లో ఒక పరిణామాత్మక మార్పు జరిగింది. 4 సంవత్సరాల తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఒక గుణాత్మక మార్పుగా అక్కడ ఆ ప్రదేశం అంతా కూలడం జరిగింది. దీన్ని 4.5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని పరిశీలించకపోవడం నీటిపారుదల శాఖ ప్రధానమైనటువంటి వైఫల్యం, చాలా క్లియర్ అది. దాంతోపాటు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా 200 మీటర్ల వరకు మట్టి చర్యలు బండలు పైన పడుంటాయి కాబట్టి టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా పోతుంది. దానివల్ల వచ్చే నష్టం గురించి దాని యజమాని చాలా ఆందోళన పడుతున్నాడు. ఫస్ట్ టన్నెల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి నష్టము అది పోవడము లేకపోతే దానిలో కొత్త తీసుకురావడమా పాత వాడడమా అనేది ఇప్పుడు సమస్య కాదు. ఉన్న కార్మికులు ఎవరైతే చిక్కుకుపోయారో ఉన్న దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ ప్రాణాలు ఈరోజు మనకు అత్యంత కీలకమైనవి. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ప్రాణాలని ఆదుకోవడం అత్యంత కీలకమైనది. ఏ మేరకు అవకాశం ఉన్నా మంత్రి స్వయంగా జూపల్లి కృష్ణారావు వెళ్ళి చెప్పిన దాని ప్రకారం అక్కడ పరిస్థితి అయితే ఆశాజనకంగా లేదు. అక్కడికి దగ్గరి ప్రాంతం వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంది, ఆర్మీ ఉంది, సింగరేణి రెస్క్యూ టీం కూడా ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా నిపుణులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడమే గగనమైంది, రావడమే కష్టమైపోయింది. ఇప్పటికే మనకి దాదాపు 3 రోజుల క్రితం జరిగింది. ఈ 3 రోజుల్లో ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళ సహచర కార్మికులు కానీ సహచర ఉద్యోగులు కానీ వాళ్ళ గురించి చాలా ఒక భయానకమైనటువంటి ఒక భీతావహమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలతో ఉండేటటువంటి అవకాశం లేదని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కొరకు, ఆ కార్మికులను ఆదుకోవడం కొరకు, ఆ ఉద్యోగస్తులకి పరిహారంగా ఇవ్వడం కొరకు గవర్నమెంట్ కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ భారీ ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన వాళ్ళ కార్మికుల కుటుంబాలకి ఒక 2-3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లలని శాశ్వతంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు అత్యంత కీలకమైనటువంటి ఒక ఘోరమైనటువంటి వైఫల్యం ఏంటంటే సొరంగ మార్గాలు మనం నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో చాలా నిర్మించాం, అదృష్టవశాత్తు ఎక్కడ గతంలో జరగలేదు, ఇప్పుడు ఒక జరిగింది. కానీ ఆ సొరంగ మార్గాలు నిర్మించేటటువంటి సందర్భంలో ఇలాంటి విపత్తులు ఏమైనా జరిగితే మనం ఏం చేయాలి అనేటటువంటి దానికి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ అంటే అత్యంత తక్కువ సమయంలో అత్యంత తక్కువ కాలంలో వాళ్ళ ప్రాణాలని కాపాడేటటువంటి విధంగా వాళ్ళని రక్షించేటటువంటి విధంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్మించేటటువంటి సమర్థత కూడా నీటిపారుదల యంత్రాంగానికి కానీ లేకపోతే టీబీఎం నిర్వహిస్తున్నటువంటి ఆ కంపెనీకి కానీ అవసరం. ఇది చాలా అవసరం. అంటే కేవలం ఇక్కడ కాంట్రాక్టు విషయము, 1000 కోట్లు డబ్బులు ఈ విషయం మాత్రమే కాదు. ఇక్కడ దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల ప్రయోజనాలు, దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ప్రయోజనాలు, దానిలో పనిచేస్తున్నటువంటి ఆ యంత్రాంగానికి సంబంధించినటువంటి నిపుణుల ప్రాణాల ప్రయోజనాలు, రక్షణ అనేది కూడా అత్యంత కీలకమైంది. ఇది చాలా అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇది అత్యంత ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అది 44 కిలోమీటర్ల టన్నెల్ కాబట్టి 44 కిలోమీటర్లలో శ్రీశైలం రిజర్వాయర్ అవతల వైపు నుంచి వెళ్ళి ఒకటి అవుట్లెట్ ఒకటి, తర్వాత ఇన్లెట్ మరొకటి. అంటే ఒకటి అటు నుంచి నీళ్లు వస్తున్నప్పుడు ఒక మార్గం, ఇటు నుంచి నీళ్లు బయటకు వెళ్తున్నప్పుడు మరొక మార్గం. ఈ రెండు ఉంటాయి కాబట్టి సుమారు 14 కిలోమీటర్ల లోపల, అంటే లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగితే
14 కిలోమీటర్లు బయటకు వస్తే తప్ప అతనికి వైద్యం చేసేటటువంటి పరిస్థితి ఉండదండి. ఇలాంటప్పుడు ఎలాంటి ఆల్టర్నేటివ్ మార్గాలు చూపాలి? ఎందుకంటే 14 అంటే 44 కిలోమీటర్ అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఆల్టర్నేటివ్ ఏమన్నా మార్గాలు ఉంటాయా? ఎట్లా ముందుకెళ్ళాలి? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఈ పనికి ఉద్దేశించినప్పుడు ఈ 4.5 సంవత్సరాల తర్వాత పని మళ్ళీ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనం బయట వాతావరణంలో ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు నలుదిశలా మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. గాలి వస్తుంది, ఒక శుభ్రమైన గాలి, పరిశుభ్రమైన గాలి, ఎటంటటు మనం తేలిగ్గా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మనకి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక కేవలం 10 మీటర్లు అందులో శిథిలాలు ఉంటాయి, ఒక పక్క కన్వేయర్ బెల్ట్ ఉంటుంది, టీబీఎం మిషన్ చాలా పెద్దది ఉంటుంది. దాంతోపాటు అక్కడ లోపల ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ కూడా సుదీర్ఘకాలంగా అది మూసింది కాబట్టి ఆ గ్యాసెస్ కూడా మీథేన్ లాంటి గ్యాసులు కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ అనేక ప్రమాదకరమైనటువంటి విషవాయువులు చిన్న చిన్న బావుల్లోనే మనకు కనిపిస్తుంటాయి, చనిపోతుంటారు దిగుతుంటే. కాబట్టి 14 కిలోమీటర్ల లోపలికి పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాణాలకు తప్పకుండా ప్రమాదం ఉంటుంది, పొంచి ఖచ్చితంగా ఉంటుంది, ఏమైనా జరగవచ్చు అనేటటువంటి దాన్ని ముందు అంచనా వేయాలి. అలాంటి సందర్భంలో మనం రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయొచ్చు? ఈరోజు ఉపరితలంలోంచి కింద నుంచి మనం లోపల నుంచి తీసుకొచ్చే అవకాశం లేదు. మట్టి అడ్డుపిల్లలు ఉన్నాయి, సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ వల్ల దాదాపు మోకాళ్ళ నుంచి నడుముల వంటి వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ 14 కిలోమీటర్ల నుంచి ఆ నీళ్ళను పైకి తీసేయడం అనేటువంటిది కూడా చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇప్పుడు పైనుంచి ఒక 400 మీటర్ల ఉపరితలం, ఆ కొండ పైనుంచి, ఆ గుట్ట పైనుంచి ఒక రంధ్రం చేయాలి అంటే ఆ 400 మీటర్ల రంధ్రం చేయడం అనేటువంటిది అడవిలో, ఆ నల్లమల అడవిలో అంత తేలికైనటువంటి విషయం కాదు అది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా ముందు అంచనా వేసి ఆ సీపేజ్ను గ్రహించడంలో మాత్రం నీటిపారుదల శాఖ చాలా తీవ్రమైనటువంటి వైఫల్యం జరిగింది. ఇది ఇప్పటికైనా మరొకసారి కార్మికులకు ప్రమాదం లేకుండా ఉండే విధంగా ఆ టన్నెల్ని చాలా అంటే వేగంగా తవ్వాలనేటటువంటి ఆతృత కంటే ముందు కార్మికుల ప్రాణాలను కానీ, దాంట్లో నీటిపారుదల శాఖ ఉద్యోగస్తుల ప్రాణాలను కానీ, దాంతోపాటు ఆ ఇంజనీర్ల ప్రాణాలు అనేటువంటిది అత్యంత ముఖ్యమైన విషయం. రెండవది, టీబీఎం యంత్రం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అది దాన్ని తవ్వుతూ ఉంటారు. అక్కడ వాతావరణం బయటి వాతావరణానికి పూర్తి భిన్నంగా కూడా ఉంటుంది. కాబట్టి అది ప్రపంచ ప్రమాణాలతో కూడుకున్నటువంటి నిపుణుల్ని అక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా కీలకమైనటువంటి విషయం. ఇంకోటి, ఈ ప్రమాదాల నుంచి రక్షించడానికి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి, దాంతో దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, అది రెస్పిరేటరీ సమస్యల్ని కలిగిస్తుంది. దాంతోపాటు భూమి కదలికలు కూడా చాలా పూర్తి భిన్నంగా ఉంటాయి. భూమి కదలికలు కూడా మనం ప్రతి అంగుళానికి, ప్రతి సెంటీమీటర్కి మిగతా ప్రాంతానికల్లా మారడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ నీటి జలలు రాలేదు, కానీ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ నీటి జలలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా అత్యంత ఆధునికమైనటువంటి రాడార్ల ద్వారా దాన్ని ముందు పరిశీలించి, ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధంగా మనం రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ సిమెంట్ సెగ్మెంట్స్ కూడా కూలిపోయినాయి పైనుంచి కిందికి. అంటే ఏదైతే సిమెంట్ సెగ్మెంట్స్ ఏర్పాటు చేశారో ఆ సిమెంట్ సెగ్మెంట్స్ని కూడా తన్నుకొచ్చేటటువంటి భయంకరమైనటువంటి భారీ ఒత్తిడి ఆ నీటి సీపేజ్తో ఒక దాదాపు కొన్ని 200 మీటర్ల మట్టి అంటే, దాదాపు క్యూబిక్ మీటర్ల మట్టి అంటే 200 మీటర్ల వైశాల్యంలో అది మనకి కూలినట్టు మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాదాపు టీబీఎం మెషిన్కి బోల్డర్ వైపు, అవతల వైపు, మట్టికి అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు యువతల వైపు నుంచి గట్టిగా కేకలు వేసినప్పటికీ కూడా వాళ్ళకు అవి వినిపించట్లేదు. అంటే పూర్తి సొరంగ మార్గం అంతా కూడా మట్టితో ప్యాక్ అయిపోయింది. అది తీస్తే తప్ప ఈరోజు అక్కడ నుంచి సహాయక చర్యలు కానీ, మిగతా చర్యలు కానీ అందేటటువంటి అవకాశం లేదు. సార్, మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు సహాయ చర్యలు జరుగుతున్నాయి, మరోవైపు ఈ యొక్క ప్రాజెక్టు భవిష్యత్తు పైన కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి ఆధారంగా
టన్నెల్ నిర్మాణం అనేది సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి ఎట్లా చేస్తే ముందుకెళ్లే పరిస్థితి ఉంది? ఎందుకంటే ఒకవైపు రోడ్డు మార్గాలు కానీ రైల్వే మార్గాలు టన్నెల్ ఉపయోగిస్తున్నారు, కానీ నీటి ద్వారా పూర్తి స్థాయిలో ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది? అసలు దాని యొక్క సాధ్యత ఒకటండి ఇక్కడ అంటే టన్నెల్కి సంబంధించినటువంటి నిర్మాణం అనేటటువంటిది ఇలాంటి అడ్డంకులు చాలా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రమాదాలు టన్నెల్ తవ్వుతున్నటువంటి సందర్భంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలో వస్తున్నటువంటి ఇవి నిర్దిష్టంగా లెక్కలేమి అందుబాటులో డాటా లేదు, కానీ చాలా ప్రమాదాలు జరిగాయి ఇన్సిడెంట్స్. అయితే టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పని అత్యంత ప్రమాదకరమైంది. అంటే మొత్తం మనిషి చేసేటటువంటి ఒక అత్యంత యంత్రాలతో కూడినటువంటి చేసేటటువంటి పనిలో ఇది అత్యంత మొదటి ర్యాంకు ప్రమాదకరమైనటువంటి పని. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి రక్షణ చర్యలు ముందు చేపట్టాలి. ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ చాలా ఉద్దేశించిన తర్వాత పథకం రూపకల్పన చేసిన తర్వాత సుమారు ఒక 20-22 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది అవుతుందా లేదా అనేటటువంటి దానికంటే ముందల ఫస్ట్ అంటే ఇలాంటి ఘటనలు తొందరపాటుతో మనం ఏంటి అనేటటువంటి దాన్ని ముందు గమనించకుండా చేస్తే అది మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అంటే ఇది చాలామంది ప్రశ్నిస్తున్నారు, అసలు ఎస్ఎల్బిసి అవుతుందా లేదా, ఎస్ఎల్బిసి అవుతుందా లేదా అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ప్రస్తుతం అది అప్రస్తుతం. దానికంటే ముందు 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సీపేజ్ని, నీటి ప్రవాహాన్ని, టన్నెల్లో జరుగుతున్నటువంటి నీటి ప్రవాహాన్ని మనం అరికట్టడంలో చేసినటువంటి పని ఏమాత్రం లేకపోవడం వల్ల ఈ టన్నెల్ కూలింది ఈరోజు. దాన్ని ఖచ్చితంగా ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి పద్ధతుల్లో దాన్ని అరెస్ట్ చేసి ఉంటే, నీటి ప్రవాహం జరుగుతుంది అనుకున్నప్పుడు నీటి ప్రవాహాన్ని మనం మన స్థాయిలో దాన్ని అరెస్ట్ చేయలేము, దాన్ని ఆపలేము, దాన్ని బంధించలేము అని అనుకున్నప్పుడు అది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్స్పర్ట్స్. అది అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఈరోజు చైనా లాంటి దేశంలో అలాంటి టన్నెల్స్ని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్థాయిలో అలాంటి రైల్వే టన్నెల్స్ని కానీ, కెనాల్ వాటర్ టన్నెల్స్ని కానీ, లేదా రోడ్డు టన్నెల్స్ని కానీ, అంతకంటే భారీ టన్నెల్స్ని, అంతకంటే చాలా సైంటిఫిక్ టన్నెల్స్ని ఈరోజు చైనా లాంటి దేశాలు లేకపోతే ఐరోపాలో మనకు చాలా కనిపిస్తాయి. అలాంటి ఎక్స్పర్ట్స్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే అది పూర్తి అవుతుంది. ఫస్ట్ ఇది లోపల మనకు జరుగుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయాల్ని కేవలం మన దగ్గర ఉండేటటువంటి శిక్షణలైనటువంటి మనుషులతోని దాన్ని మనం అతి తక్కువ ఖర్చుతో దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి పూర్తి చేద్దామని భావించడం అనేటటువంటిది అది ఒక మూర్ఖత్వం. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా సీపేజ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ సీపేజ్ని అరెస్ట్ చేయకుండా మనం ముందుకెళ్ళడం అనేటువంటిది అది ప్రమాదకరమైన విషయం. అది చాలా కీలకమైన విషయం. సో చివరిగా ఈ యొక్క అంశం నేపథ్యంలో ఏం చెప్పదలుచున్న ప్రభుత్వానికి కానీ, ఇరిగేషన్ సంబంధించిన విషయాల్లో కానీ, ఎక్స్పర్ట్స్ కానీ ఈ ఇష్యూ నుండి, ఇలాంటి ఇష్యూ నుండి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? ఒకటి, ఇక్కడ ఖచ్చితంగా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అత్యంత నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలి. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లో వాళ్ళ ద్వారా మాత్రమే ఇది మొత్తం ఎంటైర్ సొరంగ మార్గానికి సంబంధించినటువంటి పనులను పర్యవేక్షించాలి. అది జర్మనీ నుంచి తీసుకొస్తారా, లేకపోతే అమెరికా నుంచి తీసుకొస్తారా, చైనా నుంచి తీసుకొస్తారా? ఇప్పుడు మన వాళ్ళు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సింగరేణి వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, దాదాపు లోపల సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఘటన కూడా వాళ్ళు కూడా చాలా సుదీర్ఘకాలం జరిగింది. దానిలో కూడా కొంత ప్రాణ ప్రమాదము, ప్రాణ నష్టం మనకు క్లియర్గా జరిగింది. కాబట్టి ఈ దేశానికి సంబంధించినటువంటి నిపుణులతో పాటు బయట వాళ్ళని కూడా మనం తీసుకురావాలి. ఆ విధంగా కార్మికుల ప్రాణాలని, ఉద్యోగస్తుల ప్రాణాలని ముందు కాపాడాలి. ఒకవేళ ప్రాణ నష్టం కనుక జరిగితే వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఒక 2-3 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా వీళ్ళే తీసుకోవాలి. రాబోయేటటువంటి రోజుల్లో కూడా
పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా భారీ ఎత్తున వాళ్ళపైన ఇది ఇన్సూరెన్స్ కానీ అలాంటివి చేయించాల్సిన అవసరం ఉంది. భద్రతను కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందు కార్మికుల ప్రాణాలు, తర్వాత టన్నెల్ బోరింగ్కి సంబంధించినటువంటి పనిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తొందరపాటుతో కూడినటువంటి చర్యల్ని దీనిలో తొందరపాటు మాత్రం మంచిది కాదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ఒక టన్నెల్ నిర్మాణం అనేది అత్యంత కీలకమైనది, అలాగే రిస్క్తో కూడుకున్నది. అలాంటి నేపథ్యంలో ఖర్చు విషయంలో కాకుండా ముందుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిపుణులతో పర్యవేక్షించి పనులు చేయాలి. ఏదైనా ఘటన జరిగినప్పుడు ముందుగా అక్కడ సహాయ చర్యలు చేయాలి. ఆ బాధితులకు కార్మికులైతే ఉద్యోగులకు వాళ్ళ భద్రత గురించి, అలాగే వాళ్ళని రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నం చేయాలి. అనుకోని విధంగా ఏమైనా నష్టం జరిగితే ఆయా కుటుంబాలకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయం చేయాలి. అవసరమైతే 2-3 కోట్లు ఇవ్వడం ద్వారా ఈ యొక్క విభాగాల్లో పనిచేయడానికి మరిన్ని కుటుంబాలు కూడా తమ జీవితాలను కూడా పణంగా పెట్టి పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే తొందరపాటు అనేది సరైనది కాదు. టన్నెల్ అనేది చాలా రిస్క్తో కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా అడిగేయాలి తప్ప ఇమ్మీడియట్గా కావాలనే ఒక ముందు చూపు లేకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. సో ముందుగా సహాయ చర్యలు చేపట్టాలి. ఆ తర్వాతనే టన్నెల్ యొక్క పనుల నిర్వహణ విషయంలో ఆలోచన చేయాలని కూడా చెప్పిన సందర్భం అయితే నయనాల గోవర్ధన్ గారు, ఇరిగేషన్ సంబంధించిన అనలిస్టు, అలాగే తెలంగాణ జనసాధన సమితి యొక్క కన్వీనర్ గారు అయితే చెప్పిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.